దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము యోబు గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనము. నిశ్శబ్దముగా నుండినప్పుడు నేనొక స్వరము వింటిని. మనకి లోకంలో రకరకాల సందేహాలు, ప్రశ్నలు, కలవరాలు, నెమ్మది లేకుండా చేసే పరిస్థితులు, అలానే రేపటిని గురించిన చింత, ఇలాంటి భయాలు, చింతలు, గందరగోళంగా ఉండే పరిస్థితులు వచ్చినప్పటికీ వాటన్నిటిని ఎలా జయించాలి, వాటన్నిటి నుంచి ఎలా విడుదల పొందాలి, ఏం చేయాలి, ఎటు వెళ్ళాలి, ఏమీ తోచని పరిస్థితుల్లో ఎలా ఉండాలి అని మనకి ఇలాంటి ప్రశ్నలు, సందేహాలు అన్నీ కలుగుతూ ఉంటాయి. అలాంటి సమయంలో మనం ఏం చేయాలి అంటే దేవుని సన్నిధిలో నిశ్శబ్దంగా ఉండి దేవుని దగ్గర కనిపెట్టినప్పుడు దేవుడు మనకి సరైన విధంగా సరైన మార్గంలోనికి మనల్ని నడిపిస్తారు. ఎందుకంటే ఊరకుండుడి నేనే దేవుడినని తెలుసుకొనుము అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి ఏం చెయ్యాలో తెలియనప్పుడు నిశ్శబ్దంగా ఆయన సన్నిధిలో మన చింతలు, మన భయాలన్నిటినీ విడిచిపెట్టి దేవుడిచ్చే బలంతో ముందుకు సాగిపోవాలి. కొన్ని సంవత్సరముల క్రిందట ఒక స్నేహితుడు నిజమైన సమాధానము అను పుస్తకమును నా చేతిలో పెట్టెను. దానిలో పాతకాలపు వర్తమానం ఉండెను. నేను నిజముగా నిశ్శబ్దముగా నున్నచో దేవుడు నా ఆంతర్యంలో నుండి నాతో మాట్లాడుటకు చూచుచు కనిపెట్టుచున్నాడని వ్రాయబడినది. ఇది చాలా మంచి సంగతి అని నేను భావించి మౌనముగా నుండుట నాకేమీ కష్టము కాదనుకొని అలాగుండుటకు యత్నించి తిని. అయితే అది నాకు అసాధ్యముగా తోచినది. ఎందుకనగా ఎంత నెమ్మదిగా ఉండవలెనని నేను ప్రయాసపడుచుంటినో అంత ఎక్కువ స్వరములు, శబ్దములు బయట నుండి, నా లోపల నుండి నాకు వినబడనారంభించినవి. వాటిలో కొన్ని నా స్వరములే, కొన్ని నా ప్రశ్నలు, మరికొన్ని నా ప్రార్థనలే, మరికొన్ని శోధకుడు తెచ్చి పెట్టుచున్న సలహాలు, ఇంకా కొన్ని లోకంలో జరుగుచున్న గందరగోళ స్వరములు. మొత్తము మీద ప్రతి మూల నుండి అవి నన్ను అటు ఇటు లాగుచు నెట్టుచు నాకు నెమ్మది లేకుండా చేయుచుండినవి. కనుక నిశ్శబ్దమునకు బదులుగా గొప్ప గందరగోళం నాలో లేచినది. వాటిలో కొన్నిటికి నేను వెంటనే జవాబు చెప్పవలసిన అగత్యత ఏర్పడినది. కొన్నిటిని నేను శ్రద్ధగా వినక తప్పినది కాదు. అయితే దేవుడు నాతో ఇలాగనెను, ఊరకుండి నేనే దేవుడనని తెలుసుకొనుము. సరే, మంచిదని చెప్పి నిశ్శబ్దముగా ఉంటిని. అంతలో రేపు చేయవలసిన పనులు, రేపటి ఆలోచన, చింత స్మరణకు వచ్చినది. అయినను ఆయన ఊరకుండుమని మరలా హెచ్చరించెను. ఆ మాట విని అందుకు లోబడనారంభించగా ఇకను ఇతర స్వరములు ఆగిపోయినవి. నేను కూడా వాటితో మాట్లాడుట మానివేసి తిని. అప్పుడు నాలో ఎంత చక్కని ప్రశాంతత కలిగినదో చెప్పలేను. ఆ నిశ్శబ్దతలో మెల్లని స్వరము, సున్నితమైన స్వరము, చిన్ని చిన్ని మాటలు వినబడనారంభించెను. ఆదరణకరమైన శక్తిగల ఆ స్వరము వినుచుండగా అది ప్రార్థనా స్వరముగాను, జ్ఞానస్వరముగాను, నా కర్తవ్య స్వరముగాను మారిపోయినవి. ఆలోచించుట, ప్రార్థించుట, నమ్ముట నాకు కష్టముగా తోచలేదు. ఆ మెల్లని స్వరము పరిశుద్ధాత్ముడే నా హృదయముతో మాట్లాడుచుండినట్లు తేటగా తెలుసుకొంటిని. ఆ మృదుమధుర స్వరము నా ఆత్మలో నుండి దేవుడు చేయుచున్న ప్రార్థనయేనని, నా ప్రశ్నలకు జవాబేననియు, నా శరీరాత్మలకు జీవము, బలము ననియు, నా జ్ఞానమంతటికి ఆధారమనియు నేను గ్రహించి తిని. నా ప్రార్థనకు, ఆశీర్వాదమునకు అది మూలాధారమైనది. ఆయనే నా జీవితమునకు, సమస్తమునకు ఆధారభూతుడని బాగుగా అర్థమైనది. ఆ విధముగా మన ఆత్మలు పునరుద్ధాన ప్రభుని జీవమును పానము చేయగలము. ఒక పుష్పము చీకటిలోను, వెలుగులోను, తుఫానులోను, తొందరలోను తట్టుకొని తన సువాసనను ప్రజ్వలించుటకు ప్రబలునట్లు మనమును మన కష్టములలోను, చిక్కులలోనూ కూడా తట్టుకొని తేటగా ప్రకాశింపగలము. ఆ పుష్పము రాత్రిలోనూ తెల్లవారుజామునను మంచును త్రాగి సువాసననిచ్చినట్లు మన బ్రతుకు కూడా
ఇతరులకు సువాసననిచ్చును. తుఫాను వచ్చు రాత్రులలో మంచు పడదు. అలాగే అనెమ్మదిగా నున్న ఆత్మ మీదికి దేవుని కృపా మంచు కురవదు. నిశ్శబ్దముగానున్న ఆత్మ మీదనే అది నెమ్మదిగా వచ్చి పడును. ఏబి సింప్సన్. ఈ మాటలను ప్రభు మన వినికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు ప్రభువా. స్తోత్రములు నాయన. అయ్యా, మా జీవితంలో ఎన్నో భయాలు, కలవరాలు, చింతలు, ప్రశ్నలు, వాటన్నిటిలో నుంచి ఏం చేయాలో, ఎలా నడుచుకోవాలో తెలియని ఒక నాయన ప్రభు పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవా, ఎలా వెళ్ళాలి, ఎటు నడుచుకోవాలి, సరైన సమాధానంనిచ్చి మీరు నడిపించేవారు మీరే కనుక ప్రభా, మీ సన్నిధిలో కనిపెట్టి దేవా నాయన ప్రభా, మీకోసం ఎదురు చూసేవారుగా మేము ఉండటానికి మాకు సహాయం చేయండి. శోధకుడు తెచ్చిపెట్టే సలహాలు ఎన్నో ఉంటాయి. అయితే వాటన్నిటిలో నుంచి ఎలా బయటపడాలో మాకు నేర్పించండి ప్రభా. అయ్యా, రేపటిని గురించిన ఆలోచన, చింత అయినా ప్రభా, వాటన్నిటిని మీ సన్నిధిలో విడిచిపెట్టి మాకు వచ్చే భయాలు, కలవరాలన్నిటినీ మీ సన్నిధిలో విడిచిపెట్టి మేము ధైర్యం పొందుకోవటానికి మాకు శక్తినివ్వండి ప్రభా. సహాయం చేయండి దేవా. ఊరకుండుడి నేనే దేవుడినని తెలుసుకును అని మీ వాక్యం సెలవిస్తూ ఉంది. అవును తండ్రి, ఊరకుండి అలాంటి పరిస్థితుల్లో, నెమ్మదిలేని పరిస్థితుల్లో ఊరకుండి మీ దగ్గర కనిపెట్టినప్పుడు దేవా నాయన మీరైన సరైన సమయంలో సమాధానం ఇస్తారని మేము నమ్మికుంచటానికి మాకు సహాయం చేయండి. మాలో ప్రతి ఒక్కరికి మీ కృపనిచ్చి నడిపించండి దైవా. సహాయం చేయండి ప్రభా. మీ యొక్క పునరుద్ధానపు శక్తిని, బలమును మాకు అనుగ్రహించండి తండ్రి. సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు ప్రభా, స్తోత్రములు నాయన. అయ్యా, నెమ్మది లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు అయ్యా నా తండ్రి నాయన ప్రభా, మేము ఎలా నడుచుకోవాలో మాకు తెలియదు తండ్రి దేవా. నడిపించండి. నిశ్శబ్దంగా ఉన్న ఆత్మ మీదకే దేవా నాయన ప్రభా నెమ్మది వచ్చి పడును అని మీ మాటలు తెలియపరుస్తూ ఉన్నాయి. నిశ్శబ్దంగా ఉండి మీ సన్నిధిలో కనిపెట్టి ఆలోచించి ప్రార్థించి నమ్మటానికి మాకు సహాయం చేయండి. మీ సన్నిధిని మాతో ఉంచి నడిపించండి ప్రభా. సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.